వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు HWO ఎగ్జామ్ లో అన్ని మొత్తం క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారంటే అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం ఈ విధంగానే క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మనము ఈ విధంగానే నేర్చుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. అందుకనే ఈ విధంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిదీ కేంద్రపాలిత ప్రాంతం, విస్తీర్ణం, రాజధాని, మాట్లాడే భాషలు, మీనింగ్ఫుల్ గా మొత్తం దాని గురించి నేర్చుకోవాలి. లడక్ విస్తీర్ణం 1,66,698 కిలోమీటర్స్. రాజధాని వచ్చేసి లేవ్, కార్గిల్. మాట్లాడే భాషలు వచ్చేసి సినో టిబెటిన్, టిబెటో కనౌరీ, బోధిస్, టిబెటిక్, లడకి, బాల్టీ, లడకి. సెకండ్ వన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ 55,538 కిలోమీటర్లు. జమ్మూ శీతాకాలం, శ్రీనగర్ వేసవి. కాశ్మీరీ, హిందీ, డోంగ్రీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలు అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ దీవులు 8,249 కిలోమీటర్లు. రాజధాని పోర్ట్ బ్లేర్. మాట్లాడే భాషలు బెంగాలీ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, నికోబారీస్, కురుక్, ముండా, కరియా. ఫోర్త్ వన్ వచ్చేసి ఢిల్లీ. విస్తీర్ణం వచ్చేసి 1,483 కిలోమీటర్లు. రాజధాని న్యూఢిల్లీ. మాట్లాడే భాషలు హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, ఉర్దూ. ఫిఫ్త్ వన్ పుదుచ్చేరి. విస్తీర్ణం 492 కిలోమీటర్స్. పాండిచ్చేరి. తమిళం, తెలుగు, మలయాళం, ఫ్రెంచి, ఇంగ్లీషు. సిక్స్త్ వన్ వచ్చేసి దాద్రా అండ్ నగర్ హవేలీ. విస్తీర్ణం వచ్చేసి 603 కిలోమీటర్స్. రాజధాని డామన్. మాట్లాడే భాషలు కొంకన్, మరాఠీ, గుజరాతీ, పోర్చుగీసు. సెవెంత్ వన్ వచ్చేసి చండీగఢ్. విస్తీర్ణం వచ్చేసి 114 కిలోమీటర్లు. రాజధాని చండీగఢ్. మాట్లాడే భాషలు పంజాబీ, హిందీ. ఎయిత్ వన్ వచ్చేసి లక్షద్వీపులు 32 చదరపు కిలోమీటర్లు. 32 లక్షల చదరపు కిలోమీటర్లు. కవరత్తి. మాట్లాడే భాషలు మలయాళం. అయితే ఈ విధంగా ప్రపంచంలో జనాభా పరంగా పెద్ద దేశాలేవి అనేది ఒకసారి చూద్దాం. చైనా బౌద్ధ జనాభా ఎక్కువ. భారత్ హిందూ జనాభా ఎక్కువ. అమెరికాలో క్రిస్టియన్ జనాభా ఎక్కువ. ఇండోనేషియాలో ముస్లిం జనాభా ఎక్కువ. బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యా, జపాన్. ఈ విధంగా ప్రపంచంలో జనాభా పరంగా పెద్ద దేశాలు అన్నమాట. జనాభా పరంగా చిన్న దేశాలు వాటికన్ సిటీ, తువాలు, నౌరు, పలావు, శాన్ మారినో, లిచెన్స్టీన్, మొనాకో, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, మూర్షల్ ఐలాండ్స్, డొమినికా.